ఆ ప్రశ్న అడిగేస్తానండి షార్ట్ టైంలో. ఎందుకు అంటే బీజేపీ జనసేన ఈ రోజు పొత్తులో ఉన్నాయి. సరే, మొదటగా విడిపోయింది ఆ పార్టీలే 2017 ఆ సమయంలో పాసిపోయిన లడ్డూలు అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళ జర్నీ మనం చూసాం. మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ ఎన్నికలు అయిపోగానే జనసేన బీజేపీ కలిసిన పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన దూరంగా ఉన్నప్పటికీ ఒకరినొకరు తిట్టుకోలేదు. ఈ 5 ఏళ్లలో ఒకరికొకరు ఇష్టంగానే ఉన్నారు. ఏ పార్టీ తిట్టుకోలేదు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని తిట్టలేదు, వీళ్ళు వాళ్ళని తిట్టలేదు. ఇద్దరు కలిసి తిడితే జగన్ తిట్టారు తప్పితే ఎవరిని తిట్టుకోలేదు. బట్ వీళ్ళు అంటే కలుస్తారా కలవరా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఒక భయంకరమైన ఇది జనసేనను బయటికి లాగడానికి డ్రైవ్ అయింది. ఎన్డీఏలోకి జనసేన వెళ్ళిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి వెళితే గనక జనసేన అండ్ బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. రేపు 3 పార్టీలు కలిసి వెళ్ళిన తర్వాత టీడీపీని తొక్కేసి జనసేన అండ్ టీడీపీ అలయన్స్లో నుంచి బయటకు వచ్చి వీలైతే కొంతమంది వైసీపీ నాయకులు సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన ఒక పక్కా ప్లాన్తో బీజేపీ ముందుకు మూవ్ చేస్తుంది ఈ అలయన్స్ని అనేది చర్చ జరుగుతుంది. అంటే ఇది ఎవరికి భయం? టీడీపీకి భయం, జనసేనలో ఉన్న సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి భయం. రేపు బీజేపీకి ఓట్లు రాకుండా అసలు కనీసం ఎక్కడన్నా అలయన్స్లో పోటీ చేస్తే కూడా తన ఉనికిని కాపాడుకోలేని పరిస్థితిలో బీజేపీకి థ్రెట్టే అది. ముందే ఇంత పెద్ద ప్రచారం జరిగింది అంటే కనుక మీకేమనిపిస్తుంది? ఇంత పెద్ద కార్యం బీజేపీ చేయడానికే అలయన్స్ తో రెడీ అవుతుందా? మీరు నన్ను ఇప్పుడు డిబేట్ కి ఎందుకు పిలిచారో నాకు అర్థమవుతుంది. ఫైనల్లీ నన్ను బుక్ చేయడానికి లేదు లిటరల్లీ ఇది జరుగుతుంది. దీని మీద 3 పార్టీలకి 3 పార్టీల్లో ఉన్న కార్యకర్తలకి క్లారిటీ రావాలి. కన్సల్టెంట్ల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటదని చెప్పి తెలిసే మీరు నన్ను బుక్ చేసిన. అవును, మీరు అన్ని పార్టీలని అందరు క్యాండిడేట్లని గ్రౌండ్ లో అయితే బేసికల్ గా ఏమవుతుందంటే మేడం, ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ కి ముందే ప్రీ ఎలక్షన్స్ ప్లానింగ్ అంటుంది. ప్రీ ఎలక్షన్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్. ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనేదానికి ప్రికాషనరీ మెథడ్గా ఇప్పుడే ఒక స్ట్రాటజీ ప్లానింగ్ అనేది రూట్ మ్యాప్స్ పెట్టుకుంటారు. అంటే మీకు గేమ్ 1, గేమ్ 2 హిందీలో కొన్ని ఫార్ములాస్ యూస్ చేస్తాం. అది హిందీలో మీకు చెప్తాను. రాజనీతి, రణనీతి. తెలుగులో కూడా రాజనీతి, రణనీతి కామన్ అనుకోండి. రాజనీతి, రణనీతి దీన్ని ఎలా యూస్ చేస్తామంటే మీకు రణనీతిలో భాగ్నే ఘోడేకో కాడా లగానా లంగడే గోడే కొని అంటే కుంటుకుంటే వెళ్ళే గుర్రానికి నువ్వు రణంలోకి వెళ్ళి నువ్వు కొట్లాడంటే గుర్రం ఏమవుతుంది? దెబ్బలు కింద పడుతుంది. ఆ మొత్తం యుద్ధం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఈ రణంలో ఏ గుర్రం అయితే స్పీడ్గా పరిగెత్తి ఎదుటి వ్యక్తి మీద దూకి దాడి చేయడానికి పనికొస్తుందో ఆ గుర్రాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ గుర్రాలు గెలుపు గుర్రాలు. ఎస్, గెలుపు గుర్రాలు. ఆ గుర్రాలు ఏంటి? బీజేపీ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఏ గుర్రాలు ఇప్పుడు గెలవబోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్థానాలు ఉన్నాయి, ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళకి రాకపోయినా సీట్లు ఎంతో కొంత ఓట్ షేర్ వచ్చినా ఏ పార్టీల ద్వారా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఎన్ని వస్తున్నాయి ఏంటి, వాళ్ళొక ప్రీ ప్లాన్ ముందే ఉంటారు. అంటే ప్రీ ఎలక్షన్స్ ప్లానింగ్ గేమ్ 1, పోస్ట్ ఎలక్షన్స్ ప్లానింగ్ గేమ్ 2, ఈ 2 పెట్టుకుంటారు. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీస్, ఎలక్షన్స్కి బిఫోర్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీస్ చెక్ చేసుకుంటారు. బిఫోర్ ఎలక్షన్స్ ఏంటి, ఎవరికి ఓటేస్తారు అనేది ఎవరికి తెలియదు కాబట్టి మిత్రమండలిలో అందరినీ కలుపుకొని బాబు నూరా సీట్లు అందరికి వేసేస్తారు, అందరికీ విస్తరాకులు వేసేస్తారు. వడ్డించేటప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు బగోనాలు తీసుకొని వస్తారనమాట. మిర్చిలో 8 మెంబర్స్ వరకే ఫస్ట్ రావాలి, తర్వాత ఆ సైడ్ నుంచి మొదలు పెడతారు. అక్కడి నుంచి 8 మధ్యలో వాళ్ళకి రాకుండా. పాయింట్ మీకు అర్థమైంది కదా? సో అలానే బీజేపీ కూడా ఏం చేస్తుందంటే అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. సో ఎవరి వైపు వాళ్ళకి ఎక్కువగా రేపు ఇక్కడ మెయిన్ బీజేపీ చూసుకునేది ఏంటంటే రాజ్యసభ అండ్ లోక్సభలో చాలా ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్ మీరు కింద ఏం కొట్టుకున్నా ఫస్ట్ వాళ్ళకి రాజ్యసభ, లోక్సభలో వాళ్ళకి కానీ కాన్ఫిడెన్స్ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్లని ఇలా పడగొట్టేయచ్చు. ఎలా పడగొట్టేయచ్చు అంటే ఈడీని, సిబిఐని, ఎన్ఐఏని ముగ్గురిని వదిలిపెట్టేశారనుకోండి, వాళ్ళేముంది లైక్ ప్యారెట్ లాగా అలా ఫ్లై అయిపోతారో అలా 2 రోజులు అయిపోతుంది. మీడియా దాన్ని అలా బూమప్ చేస్తుంది. ప్రజల్లో కూడా పనేం లేదు ప్రజలకి, ఇప్పుడు ఇలా నెగిటివ్ వచ్చేస్తుంది. అది తర్వాత ఏమవుతుంది, మీకు పానిక్ అయిపోయేసి వీళ్ళ బిజినెస్ మీద పడకుండా జంప్. సో జంప్ కూడా ఎట్లా, మీకు 2/3 మెజారిటీలు జంపింగ్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, నో డిఫర్మేషన్ నథింగ్, పార్టీ లేలో విలీనం హో గయా కామ్ ఖతం, కేల్ దుకాన్ బంద్, గవర్నమెంట్ ఫామ్ కర్ దియా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తాను. బీహార్ వాళ్ళకి కూడా నేను ఇక్కడి నుంచి వాన్ చేస్తున్నా, అపీల్ చేస్తున్నా, డోంట్ ట్రస్ట్ ద నితీష్ కుమార్. ఎందుకు చెప్పిన, ఈ ఏజ్లో
ఆయన ఒక్కసారి కూడా డైరెక్ట్లో పబ్లిక్లోకి వెళ్ళి గెలవకుండా ఓన్లీ ఎమ్మెల్సీస్ మీదనే చీఫ్ మినిస్టర్ ఈ ఏజ్లో చీఫ్ మినిస్టర్లు అవుతున్నాడంటే ఓన్లీ రీజన్ ఏంటి, ఎన్డీఏ లేకపోతే ఇంకోరు లేకపోతే ఇంకోరు సేమ్ స్ట్రాటజీని రేపు బీజేపీ కూడా వేస్తుంది. ఏపీలోనా మేబీ చెప్పలేము. అందుకే అటు అంటే ఉంటుంది ఇంకొకటి మేము ఈరోజు ఎక్స్క్లూజివ్ గా రాజ్ న్యూస్ బ్రేకింగ్ కూడా ఇచ్చింది. రేపు బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎంఐఎం కూడా ఇచ్చి 9 బీఆర్ఎస్ 7 బీజేపీ 1 ఎంఐఎం ఇలా కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా నేను మీకు చెప్తాను. డైరెక్ట్ గా కలిసి ఎవరి సీట్ మీకు ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసు. ఈస్ట్ ఇండియా కంపెనీకి రాని ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఉండేది బీస్ట్ ఇండియా కంపెనీస్. బీస్ట్ ఇండియా కంపెనీస్ అంటే భారత్కి సంబంధించిన కంపెనీస్. భారత్కి సంబంధించిన కంపెనీస్లో ఇక్కడ ఎక్కువ రాజుల పరిపాలన ఎక్కువ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఉమెన్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే ఉమెన్ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. ఇది వరల్డ్ ప్రూన్ థియరీ ఇది. బట్ మన ఇండియాలో ఒకటే ఏంటంటే వరల్డ్ ప్రూన్ థియరీని రివర్స్ చేస్తారు అనమాట. ఇక్కడ మీకు మెన్ ఎక్కువ తీసుకొస్తారు. అందుకే ఇక్కడ బీస్ట్ ఇండియా కంపెనీలో మెన్ ఉన్నారు, కింగ్ ఉన్నారు. హూ ఇస్ కింగ్ అనేది ఎవ్రీ వన్ నోస్.